హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను బొరుగులగ్గానే బజ్జీ చేస్తున్నా. బొరుగులగ్గానే ఉల్లిగడ్డ బజ్జీలు అయితే చేస్తాను టిఫిన్కి అయితే. మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా పిల్లలు అయితే అందరు సేను విన్నారు. వాళ్ళు వచ్చే లోపల వంట అయితే చేస్తాం మేము. నేనైతే ఇంకా ఉల్లిగడ్డలు టమాటో పండ్లు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా ఇంట్లోనే కట్ చేసుకొచ్చుకున్నాను. ఇప్పుడైతే మనం తిరువాతకి వేసుకుందాం మొగ్గానికి. ఇంక బొరుగులకు కానీ చేసాకైతే ఇంకా పొయ్యి అయితే అంటిస్తున్నాను. ఇప్పుడు నూనె అయితే వేస్తున్నాను తిరువాతకి. ఒక 5 స్పూన్లు నూనె అయితే వేస్తాను. నేను ఇంకా బజ్జీలకి ఒగ్గానికి అయితే ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నా. ఇవైతే ఇంకా బజ్జీలకి అనమాట. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు ఇవి ఇంకా ఒగ్గానికి. నూనె అయితే వేడైంది. ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేస్తున్నా. జీలకర్ర ఆవాలు, కరివేపాకు వేస్తున్నా. జీలకర్రలు, కరివేపాకు వేసినాకైతే ఇంకా మనం కట్ చేసుకున్న ఉల్లిగడ్డ వేసుకున్నాను. ఇది కొంచెం బాగా మగ్గినాక టమాటో పండ్ల ముక్కలు అయితే వేసుకున్నామండి. ఇంకా ఉల్లిగడ్డ అయితే మగ్గినప్పుడు టమాటో పండ్ల ముక్కలు వేస్తున్నా. పచ్చిమిరపకాయలు అయితే ఇంకా మిక్సీకి పట్టుకొని వేస్తాను. టేస్ట్ బాగుంటుంది. మనం కట్ చేసి వేసుకుంటే కారం ఉండదు అనమాట. అందుకని మిక్సీకి అయితే పట్టేసుకుంటా. కొంచెం ఉప్పు వేస్తున్నా, తొందరగా మగ్గుతుంది. ఏం లేస్తే చేస్తావు వంట? ఏమందు మనకి ఈ తర్వాత మగ్గే లోపల ఇప్పుడు బొరుగులు నానబెడతాను నేను. ఇంకా బొరుగులు నానాలి కాబట్టి ఇంక ముందే నానబెడదాం మనం. బొరుగులు అయితే నానుతుంటాయి. ఇంక ఇది తర్వాత అయితే వేద్దాము. పచ్చిమిరపకాయలు పేస్ట్ వేస్తున్నా. దీంట్లోనే సరిపడినంత పసుపు వేస్తున్నా ఒగ్గానికి. ఇంకా తర్వాత అయితే బాగా మగ్గింది కదా. ఇప్పుడు చింతపండు పులుసు వేస్తున్నా. ఇంకా నిమ్మకాయ లేదు కాబట్టి నేను చింతపండు పులుసు వేస్తున్నా. అంటే ఎప్పుడు ఒగ్గాని చేసినా ఇది ఎక్కువ అనమాట, చింతపండు పులుసే. నిమ్మకాయ దొరకదు కదా, అందుకని ఇంకా చింతపండు అయితే వేసిన. ఇప్పుడంతా దగ్గరికి అయ్యేంతవరకు ఇంకా పొయ్యి మీద పెట్టేద్దాం. ఈ చింతపండు పులుసు వేసినా కదా, ఇప్పుడు బాగా మగ్గాలన్నమాట. ఇది ఈ లోపల నేను బజ్జీలకి అయితే కలుపుకుంటాను. శనగపిండి అయితే తీసుకున్నాను.
ఇంకొక అర్ధ కేజీ కొంచెం తక్కువే ఉంది శనగపిండి. ఇప్పుడు దీంట్లో ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి కలుపుతాను. దీంట్లోనే సరిపడినంత ఉప్పు, కొంచెం వంట సోడా, ఇప్పుడైతే పిండి కలిపేసుకుంటా. సరే శనగపిండి అయితే కలిపినా కదా, ఇంకా పక్కన పెట్టేస్తా. బాగా మకం పడుతుంది. ఇంకా తర్వాత అయితే మగ్గింది. ఇంకా మనం బొరుగులు కానీ తీసేసుకున్నాం గిన్నెలోకి. ఇప్పుడు తర్వాత కలిపేసుకుందాం. మగ్గిన తర్వాత కలిపినాం కదా, ఇప్పుడు పప్పుల పొడి వేస్తా. పప్పుల పొడి ఇంకా తగినంత ఉప్పు వేసి కలిపేస్తాను. ఇంకా బొరుగుల తర్వాత అయితే రెడీ అయింది. ఇంకా బొరుగులు అయితే కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు బజ్జీలు వేసుకుందాం. నూనె అయితే వేడైంది, ఇప్పుడు బజ్జీలు వేసుకున్నాం. బజ్జీలు అయితే బాగా కాలినాయి. ఇంక తీసేసుకున్నాము. ఇంకా అన్ని బజ్జీలు వేసేసుకుంటాను నేనైతే. అన్నీ రెడీ అయినాక చూపిస్తాను. ఒగ్గాని బజ్జీలు అయితే రెడీ అయినాయి ఫ్రెండ్స్. ఇంక బజ్జీలుగానే అయిపోయినాయి చేసేది. మధ్యాహ్నం ఇంకా వంట చేసే దగ్గర ఫుల్ ఎండ వచ్చింది. ఈరోజు మా టిఫిన్ అయితే ఒగ్గాని బజ్జీ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.